శ్రీమద్ ఆండాల దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావైలో 4వ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం. ఈ పాసురం యొక్క ముఖ్య విషయం ఏమిటంటే, మొదటి పాసురంలో అమ్మవారు తాను రేపల్లెలో ఉన్నట్టుగా గోపికలుగా అయ్యి మనము ఆ స్వామిని కొలుద్దాము రండి అని చెప్పి అందరినీ మేలుకొల్పటం. రెండవ పాసురంలో చెయ్యకూడని పనులు, ఏమి చేయకూడదు, ఏది చేయొచ్చు అనే విషయాలు చెబుతూ, మూడవ పాసురంలో ఈ విశ్వాన్ని 3 అడుగులతో కొలిచినటువంటి ఆ స్వామిని కొలడానికి రండి అని చెప్పేసి అందరినీ లేపి ఒక గ్రూపుగా చేయటం. 4వ పాసురంలో మనకు అత్యంత ముఖ్యమైనది, ఏ వ్రతం చేయాలన్నా, ఏ పండగ జరుపుకోవాలన్నా మనము ముఖ్యంగా మనకు కావాల్సిన నీరు. మరి నీరు అంటే ఈరోజు మనకి ఏ కొళాయి తిప్పితే నీళ్ళు వచ్చేస్తుంది. కానీ ఆ కాలంలో అమ్మవారు కలియుగం మొదట్లో అనమాట, అది కలియుగం స్టార్ట్ అయిన మొదట్లో జరిగిన సంఘటన కాబట్టి, అప్పుడు అమ్మవారికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? కొలను, చెరువులు, ఇవే ఉంటాయి. పెద్ద పెద్ద తాటాకాలు ఉంటాయి. తాటాకాలు అంటే పెద్ద పెద్దవి రాజులు కట్టించేవారన్నమాట అప్పట్లో. ఈ తటాకాలలో ఉండేదన్నమాట. మరి ఈ విధంగా మనకి నీళ్లు అవసరం ఉంది. ఉదయమే లేచి చల్లగా స్నానం చేయాలి. మరి అప్పట్లో గీజర్లు లేవు, వేడి నీళ్లు లేవు. మరి ఆ చల్లటి నీళ్ళలోనే స్నానం చేయాల్సి ఉంటుందన్నమాట. మరి అమ్మవారు ఏం చేశారంటే, 4వ పాసురంలో తను భగవంతుని ఏ విధంగా ప్రార్థించిందంటే, మేఘాన్ని ఎవరైతే నీళ్లను మోసుకు వస్తారో వాళ్ళని మేఘాలు అంటారు. మరి మేఘాలని ఏ విధంగా ఆమె తమిళంలో చెప్తుంది అంటే, ఆళిమలై కన్నా అన్న మాట వాడుతుంది ఇక్కడ అమ్మవారు. ఆళిమలై కన్నా ఒండ్రుం నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు పుగందు కోడ ఆర్తేరి ஊழி முதவம்போல் மேய்க்கருத்து பாலி அந்தோளுடை பற்ப நாப்பன் கையில் ஆலிபோல் மின்னி வளம்பொறி போல் நின்ற தருந்து தாளாதே சார்வத்தை சரமுளை போல் வாழ உலகில் பெய்தாய் நாங்களும் మార్గలి నిరాళ మగిలిందేలో ఎంబావాయ్. వర్షాధిపతి దేవా స్వామి పర్జన్య అంటే మేఘమా, ఔదార్యంతో చొచ్చి జలది పానము చేసి సముద్రంలోకి వెళ్ళి నీళ్లు బాగా తాగేసేసి నభమంతా వ్యాపించి, మేమున్న ఈ యొక్క ఆకాశంలో మా ఊరు పైనంతా కూడా నువ్వు వ్యాపించేసి జగదీషు మేణువోలే అంటే మహావిష్ణువు యొక్క శరీరం ఎలా ఉంటుందండి? నల్లని ఛాయ కలిగేవాడు కాబట్టి, ఈ నల్లని మేఘాలు ఎప్పుడైతే మన చుట్టూ అలా ఉండిపోతాయో, వర్షానికి ముందు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం అనమాట అది. ఆ స్వామి యొక్క దేహంలాగా ఉంటుందట. జగదీశుని యొక్క మేణువలే నల్లనై మిరుమిట్లు మెరయు. ఒక్కసారిగా పెద్ద వర్షం వచ్చే ముందు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు విద్యుత్తుతో ఆ యొక్క లైట్లు ఎలాగ వస్తాయో, ఆ ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద మెరుపులు వస్తాయో, అలా ఆ మేఘాన్ని మెరేయమని చెప్పేసి చెప్తుంది అమ్మ. సుదర్శనం వలె అంటే స్వామి యొక్క ఆయుధం, సుదర్శన ఆయుధం తిరుగుతూ ఉంటే గిర్ర 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 మనకి లైట్ ఇలా వస్తూ వస్తూ ముఖం మీద అలా ఉన్నట్లుగా ఒక ఆలోచన చేసి, పాంచజన్యము పగిది అదిరించి, శంఖం ఉంటుంది కదండి, అది ఒక్కసారి స్వరం ఊపితే ఎంత పెద్ద సౌండ్ వస్తుందండి. ఆ శబ్దం అటువంటి మెరుపులతో కూడిన శబ్దం అన్నమాట. ఆ శబ్దంతో కూడా గర్జిస్తూ కోదండరాముని సరవర్షము కరణి, రాముడు వదిలిన బాణం ఎంత వేగంగా వెళ్తుందో అంత అద్భుతంగా అదిరించి, గర్జించు కోదండరాముని శరవర్షము కరణి ధరనున్న వారంతా తనివి తీరు వరకు సుఖ స్నానమొడరించి మార్గశీర్షమందు నోము భక్తితోడ చేయదలిచిన వారే అభిప్రాయము మాది యోచించి నడవండి అని చెప్పి అమ్మవారు చెప్తున్నారు. ఇందులో ఇంకా కూడా మనం క్లియర్గా వెళ్తే, వర్షం కోసం మేఘునికి విన్నపం చేస్తుంది అమ్మవారు. ఓ వానదేవుడా, మేము చెయ్యబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నువ్వు సమృద్ధిగా కురిపించవలసి ఉన్నది. మరి నీళ్లు నీకెక్కడివి అంటావా? సముద్రానికి వెళ్ళి సముద్రంలోని నీళ్ళన్నీ గొంతు వరకు తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరం వలె నీవును నల్లని ఛాయను పొందు. జలదిశాయి
ధరించిన చక్ర కాంతి వలె మెరుపులతోనూ శంఖ ధ్వనిల వలె ఉరుములతోనూ శారంగము నుండి వెలువడిన తీవ్రమైన శర పరంపర వలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లుగా వర్షించు. గోవిందుని పొందగోరు మేమంతా ఈ మార్గశీర్ష మాసంలో జల్లులాడి వ్రతం ఆచరిస్తాం. ఈ విధంగా అమ్మవారు 4వ పాసురంలో మేఘాధిపతి అయినటువంటి వర్షానికి దేవుణ్ణి పూజిస్తూ సముద్రంలో వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మా నగమమంతా వ్యాపించి మా మీద కురిపిస్తే మేమంతా కూడా చల్లటి స్నానం చేసి శుభ్రమైపోయి వెంటనే వ్రతానికి బయలుదేరుతామని చెప్పి అనుకోవడం అద్భుతమైనటువంటి ఈ పాసురంతో మనం రేపు 5వ పాసురం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. గోవింద కృష్ణ విఠలే వేణుగోపాల కృష్ణ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణుగోపాల కృష్ణ విఠలే రంగ రంగ విఠలే శ్రీ పాండురంగ విఠలే రంగా రంగా విఠలే శ్రీ పాండురంగ విఠలే. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం.